యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఓం నందీశ్వరాయ. నీ నుంచి దేవుడి దర్శనం అయితే మంచిది అంటారు కదా, నా దేవుణ్ణి చూసేస్తా. దేవుడి దర్శనంలో దయ్యం కనబడ్డాడేంటా అనుకున్నా. కాదా, నేనే భ్రమపడ్డానా? తోడుగా ఉంటానని వచ్చాను. నా చెల్లిని కాపాడుకోకపోతే ఎలా? అక్క, ఇటు మొక్కు. విష్ణు గారు, వెళ్ళండి. వెళ్ళాలా? అవును, వెళ్ళండి. నంది చెవిలో కోరిక చెప్తే స్వామి చెవిలో వేసి నెరవేరుస్తాడంట. నా నంది స్వామి మీరే. కోపం తీసేసి క్షమించానని చెప్పరా? మీకు మతుందా? ఎందుకైనా నన్ను టెన్షన్ పెడుతున్నారు? మీరు వెళ్ళండి. నేను వెళ్ళను, మీరు చెప్పాల్సిందే. వెళ్ళండి. అక్క, గుడి ఎటుంది? ఇదంతా సాగర్ని నా చెల్లిని నమ్మడం వల్లే. ఆ దరిద్రం స్టోర్స్ నాకు కనిపించాలి. ఇక్కడే ఆ దెయ్యం మెడపట్టుకుని తీసుకెళ్ళి నా చెల్లి ముందు నిలబెట్టి వాడు ఎలాంటోడో చెప్పిస్తాను. తర్వాత ఇక్కడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈ అమ్మాయి ఇక్కడే ఉందంటే ఆ దెయ్యం కూడా ఇక్కడే ఉండుంటుంది. అక్క, గుంజులు తీ. క్షమించానని చెప్పండి. వదలండి. క్షమించానని చెప్పండి. వెళ్ళండి ప్లీజ్. క్షమించానని చెప్పండి. అయ్యో, వెళ్ళండి. ఏరి వీళ్ళు. అమ్మా, అమ్మా. విష్ణు, విష్ణు, అలా బిగుసుకుపోయావేంటి విష్ణు? ఏం లేదమ్మా, దండం పెట్టుకుంటున్నాను. అవునా? రండి, వేప చెట్టమ్మకి ముడుపు కట్టాలి. కట్టేసటే దీపాలు వెలిగిద్దురు. రండి, పద కృష్ణ.
తడి బట్టలతోనే పొర్లి దండాలు పెట్టండి. ఇలాంటివి నాకు అస్సలు ఇష్టం లేదు హిమా. హిమా, మన పెళ్ళయ్యాక ఇలాంటి వాటికి అస్సలు ఎస్ చెప్పదు, ఓకే? అన్న ఏం చేస్తున్నాడు? ఏం అర్థం కావట్లేదే. శివయ్య, నా బిడ్డకేం కాకుండా కాపాడు. ఈ పొర్లు దండాలు లేకుండా ఏం చేయాలి? ఏమండి? ఏమైందండి? లేవండి, లేవండి, జాగ్రత్త, జాగ్రత్త. అయ్యో, ఏమైంది? అయ్యో, ఏమైంది బాబు? అయ్యో, ఏమైంది నాన్న? జాగ్రత్త. ఏమైంది మనవడా? ఏమైంది? ఏమైందిరా? ఏమైందిరా? కింద పడ్డానమ్మా. అయ్యో, చూసుకోవాలి కదరా. ఓకే కదా బాబు? నో ఆంటీ, పెయిన్ బాగా ఉంది, నడవలేకపోతున్నాను. ఇలా అయిందండి బామ్మగారు. అసలే పొర్లు దండాలు పెడతారని మొక్కుకున్నారే. అదే కదా, కాబోయే కోడలితో శుభవాని వస్తే ఇలా జరిగిందేమిటి? అయితే ఇది అశుభమంటారా? ఇలా అయినా ఈ పెళ్లి చెడగొట్టి అన్నయ్య. ఇక ఈ పెళ్లి మా అమ్మాయితో అనుకోబట్టే, మా అమ్మాయితో రాబట్టేనండి చిన్న దెబ్బతోనే సరిపోయింది. లేదంటే తలకి తగిలి పెద్ద గాయమే అయ్యుండేదనిపిస్తుంది. దేవుడు ముందుగానే మన సంబంధాన్ని కలిపి గండం నుంచి కాపాడాడు. ఎస్ కోడలు కాకముందే తన కాళ్ళ పక్కనే నడుస్తున్న మా వాడి కాళ్ళకి చిన్న గాయం అయ్యేలా చేసి పెద్ద ప్రమాదం నుంచి తప్పించిందమ్మా. అలా అనుకుంటే అదే అనుకోవాలి బాబు. ఈ పెళ్ళైపోతే నా మనవడికి నా మనవరాలి రక్ష ఇంకా ఎక్కువైపోతుంది. అవునండి, 100% కరెక్ట్. ఇప్పుడు మనసు కుదుట పడింది గాని పొర్లు దండాల మొక్కేంటి? నా వల్ల కాదు నానమ్మా. దాందే ఉందండి. ఏకంగా పెళ్ళయ్యాక ఇద్దరిని తీసుకొచ్చి దంపతులుగానే మీ మొక్కుని తీర్చేసుకోండి. స్వామి ఇంకా సంతోషిస్తారు. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఏం చేద్దాం? అరే అబ్బాయి,
ఆ అమ్మాయిని వేప చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి ముడుపు కట్టించాలి. మీరు మనవడి దగ్గర ఉండండి. వచ్చాక అభిషేకానికి వెళదాం. అలాగే మీరు వెళ్ళండి. అడుగులో అడుగేసుకోనన్నా అభిషేకానికి రానా అన్నా. సరేనమ్మా. వీడిని జాగ్రత్తగా చూసుకోండి. తారమ్మ మీరు వెళ్ళండి. సరేనా? వెళ్ళండి అమ్మా. పదండి. పొర్లు దండాలు పెట్టించకుండా తప్పించావు. థ్యాంక్స్ అన్నయ్య. వీడికి పెళ్ళంటేనే ఇష్టం లేదని నా కూతురి పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నాడు. కేర్ఫుల్గా ఉండాలి. అమ్మా విష్ణు, అమ్మవారికి మొక్కుకుని ముడుపు కట్టమ్మా. లే. నువ్వు కట్టమ్మా. అమ్మవారికి మొక్కుకొని కట్టమ్మా. నా వల్ల నా కుటుంబానికి ఎటువంటి టెన్షన్స్ లేకుండా చూడమ్మా. తల్లి, నా బిడ్డ పెళ్లికి ఏ ఆటంకం ఎదురవ్వకుండా నా బిడ్డ చేత నీకు ముడుపు కట్టిస్తున్నాను. ఏ అడ్డొచ్చినా నువ్వు అడ్డుపడి వాళ్ళని పక్కకి తోసేయాలి తల్లి. విష్ణు, నువ్వు కట్టమ్మా. విష్ణు, పసుపు కుంకుమ వెయ్యమ్మా. అమ్మా తల్లి, బాగా దండం పెట్టుకుని ముడుపు కట్టు మనవరాలా. కోనేటి స్నానం చేసి నిష్ఠగా వచ్చావు కదా. వేప చెట్టమ్మా నీ కోరిక తీరుస్తుంది. అవును, అసలే ప్రెగ్నెంట్గా ఉన్నాను. ఇలా ముడుపు కట్టొచ్చో లేదో. అమ్మా, తప్పైతే క్షమించు. కాసేపు అలా కూర్చుని వెళ్దామమ్మా. పద. జానకి, అత్తయ్య, కాబోయే కోడలకు ముడిపియమ్మా. అలాగే అత్తయ్య. తీసుకోమ్మా. దండం పెట్టుకుని కట్టమ్మా. కట్టు. నా కోరిక ఒక్కటే తల్లి, సాగర్తోనే నా పెళ్లి కావాలమ్మా. ఇక్కడ కట్టు. తారా మేడం గారు కూడా వచ్చారా? అక్క కట్టిన ముడుపుని తీసేస్తున్నారేంటి?
నేనేం చేస్తే నీకెందుకు? కామన్ సెన్స్ లేని పనులు చేస్తుంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు. మైండ్ యువర్ వర్డ్స్. గోవిందా, ఏంటమ్మా మైండు గిండు అంటున్నావు? నీకు అసలు బుర్రా బుద్ధి ఉన్నాయా? అమ్మవారిని వేడుకొని నా బిడ్డ ముడుపు కడితే తీసి పారేస్తావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. కట్టడానికి చోటు లేక జరిపాను. పడుతుందని అనుకోలేదు. మీరు జరిపారో కేర్లెస్గా తోసేశారో అంతా చూస్తూనే ఉన్నాము. ఆఖరికి దేవుడి దగ్గర కూడా మీ గొప్పని, మీ యాటిట్యూడ్ని చూపిస్తున్నారు. దైవానికి అందరూ సమానమే, మీరొక్కరే కాదు. అక్క, నువ్వు కట్టు. ఎలా తీసేస్తారో నేను చూస్తాను. ఏంటండి ఆ చూపు? ఏం చేస్తారు? గొడవ పడ్డానికే వస్తారా మీరు?